హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్మాస్ఫియర్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా వస్తుంది. ఫస్ట్ ఇలా వీడియో ఉంటుంది, చూసుకోండి. సెకండ్ ఇలా వస్తుంది, చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే మొత్తం ఒకసారి చూసేసుకోండి. ఇక్కడ మొత్తం 3 ఎఫెక్ట్స్ ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ లాస్ట్లో 3వ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, చూసుకోండి. మొత్తం చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది కదా మనకి. ఇక్కడ ఏం చేయండి అంటే ఫోటో పైన క్లిక్ చేసుకొని ఫస్ట్ పైన ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ తీసుకొని ఓకే. ఇప్పుడు ఈ ఫోటోని ఏం చేసుకోండి అంటే ఇక్కడ మనకి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, మనకు రీప్లేస్మెంట్ అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే నెక్స్ట్ ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది కదా 5.7 మిల్లీ దగ్గర ఇక్కడ వచ్చేసి ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఎవరి ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎవరి ఫోటోని ఇలా సెలెక్ట్ తీసుకొని ఎక్స్ట్రా పడి ఉంటే కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, వేసుకొని ఫోటోని కొద్దిగా ఇలా జూమింగ్ పెంచుకోండి, సరిపోతుంది. ఓకే, మళ్ళీ ఇంకోతో యాడ్ చేసుకొని ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇక్కడ మళ్ళీ ఉంది. ఇక్కడ 8.10 మిల్లీ దగ్గర ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన తీసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ స్టైల్ పెట్టేసండి. నెక్స్ట్ టైం డైరెక్ట్గా ఫోటోని జూమింగ్ ఇలా పెంచుకోండి. ఓకే, పెంచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంది కదా, దీని ఇక్కడ వచ్చేసి దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ చేసుకుని దీన్ని కూడా కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ మనకి 6.19 మిల్లీ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ మీడియా కొంచెం ఫోటోస్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ జూమింగ్ పెంచుకోండి. ఇలా సేమ్ అదే విధంగా మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ ఫోటోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ జూమింగ్ ఇలా పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్పోర్ట్ కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ ఇలా జూమింగ్ పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్. ఓకే, మళ్ళీ ఫోటోని ఇలా జూమింగ్ పెంచుకోండి. ఓకే, ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ చిన్న బిట్ మార్క్స్ ఉన్నాయి కదా, సింగిల్ బిట్ మార్క్ ఇక్కడ వచ్చేసి మన ప్లస్ సెకండ్ నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకొని నెక్స్ట్ ఫోటో కట్ చేసుకొని మళ్ళీ జూమింగ్ ఇలా పెంచుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్. ఓకే, మళ్ళీ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ ఫోటో కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ ఇలా జూమింగ్ పెంచుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫోటో కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ ఫోటోని ఇలా జూమింగ్ పెంచుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ ఫోటో కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ ఫోటో కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ జూమింగ్ పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ ఫోటో కట్ చేసుకొని జూమింగ్ పెంచుకోండి. ఓకే, మొత్తానికి ఇక్కడ అయిపోతుంది ఎఫెక్ట్. దీనికి ఎఫెక్ట్ యాడ్ కాలేదు. ఓకే, యాడ్ చేసుకొని మొత్తం ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఇక్కడ త్రిబుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ చేసుకొని ఇక్కడ త్రిబుల్ బిట్ మార్క్ నుంచి ఫోటో ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫోటో కట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే,
మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ తీసుకొని పైన కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇక్కడ నుంచి ఈ లాస్ట్ ఎండ్ వరకు ఫోటో యాడ్ చేసుకొని ఇది సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ ఇక్కడ మంచి క్వాలిటీని పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.